నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్లమెంట్ లో అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్రం పలుమార్లు చెప్పింది. కానీ ఒక రోజు కన్నా ముందే మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామంటూ అమిత్ షా చేసినటువంటి ప్రసంగాన్ని మరి ఆ ప్రసంగం చాలా అద్భుతంగా ఉందంటూ మోదీ గారు కితాబు ఇవ్వడం. మరో పక్క చూసుకున్నట్లయితే బైరెడ్డి శబరి కూడా ఈ నక్సలిజం పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి దీన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. వామపక్ష తీవ్రవాదం నుంచి దేశ విముక్తికి చర్యలు అనే అంశం పైన అమిత్ షా గారు మాట్లాడినటువంటి ప్రసంగం కానివ్వండి, మరోపక్క బైరెడ్డి శబరి చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మరి వారు నక్సలిజం పైన చేసినటువంటి ప్రసంగం అంటే మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మాట ఇచ్చాం, కానీ ఒక రోజు ముందే మేము ఆ మాట నిలబెట్టుకున్నామంటూ అమిత్ షా గారు చేసినటువంటి ప్రసంగం పైన మోదీ గారు కూడా ప్రశంసలు కురిపించారు. మరోపక్క బైరెడ్డి శబరి గారు చేసినటువంటి ప్రసంగం కూడా అద్భుతంగా ఉందని చాలా మంది చెప్తున్నారు. ఏంటి నక్సలిజం పైన వీరు చేసినటువంటి ప్రసంగాలపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇవాళ ఒక విముక్తి అన్నమాట. నక్సలిజం కోరల నుంచి కొన్ని ప్రాంతాలు విముక్తి చెందాయి. ఇవాళ కేంద్ర కమిటీని వాళ్ళు విచ్ఛిన్నం చేయగలిగింది కేంద్రం. మీరు అన్నట్టుగా మార్చి 31, 2026 ఏ డెడ్ లైన్ అయితే పెట్టారో ఆ డెడ్ లైన్ని ఆల్మోస్ట్ వాళ్ళు చేరుకున్నారు. నిన్న డీజీపీ ముందు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ముందు నారాయణరావు లొంగిపోయారు. గణపతి అనారోగ్యంతో బాధపడుతున్నారు, వచ్చి లొంగిపోతాను అమిత్ షా ముందని చెప్పారని తెలుస్తోంది. కాబట్టి ఇక్కడితో మనకి నక్సలిజం అంతమైనట్టే అనుకోవాలి మనం. మావోయిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, వాటెవర్. ఎప్పుడో ఒక గ్రామంలో నక్సల్బరీలో మొదలైన ఇది వెస్ట్ బెంగాల్ దగ్గర 182 నియోజకవర్గాలకు విస్తరించింది. తర్వాత 2004-14 మధ్య చూసుకున్నారంటే ఇంచుమించు 18,000 సాయుధ పోలీసులు మరణించారు 10 ఏళ్లలో. 50,000 మంది అమాయక ప్రజలు చనిపోయారు. అది ఎవరు ఈవిడ ప్రస్తావించారు, శబరి. ఎందుకు ప్రస్తావించారు? మాది కూడా నల్లమల అటవీ ప్రాంతమే, ముచ్చుమర్రి మాది. నేను చిన్నప్పటి నుంచి ఆ సౌండ్స్ అంటే కాల్పుల శబ్దాలే విన్నాను నేను, కానీ ఇవాళ బడిగంటలు వినిపిస్తున్నాయి. నక్సల్స్ తిరుగాడిన ఆ ప్రాంతంలో ఇవాళ తుపాకీ శబ్దాలు కాదు, తుపాకీ మోతలు కాదు, బడిగంటల శబ్దాలు వినిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కేంద్రం ముఖ్యంగా మోదీ గారి నాయకత్వంలో వాళ్ళు ఇవాళ నక్సలిజాన్ని తుదముట్టించగలిగారు. అదేవిధంగా అమిత్ షా కేంద్ర మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ తీసుకున్న చొరవ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రోజు ముందే, ఆ డెడ్ లైన్కి ముందే వాళ్ళు చేరుకోగలిగారు. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు. వాళ్ళ మీద ఉన్న రివార్డ్ని వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళు కూడా వయసు అయిపోయిందండి అందరికీ. ఇవాళ అమిత్ షా చెప్పింది అదే. కాంగ్రెస్ దీన్ని ఒక రకంగా పెంచి పోషించింది, పట్టించుకోకుండా ఇంత జరుగుతూ ఉంటే. అమిత్ షా గారు కూడా పార్లమెంట్ లో అదే ప్రస్తావించారు కదా. ఎందుకంటే ఇది ఎప్పుడో తుదముట్టించవచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలు తలుచుకుంటే చేయలేవా? ఎంతమంది అమాయకులు చనిపోయారండి. ఈవెన్ నక్సలైట్స్ కూడా, అందులో కూడా అమాయకులు ఉంటారుగా. ఒక ఉద్యమం వైపు ఆకర్షితులై వెళ్ళిన వాళ్ళు కూడా శలభాలు అయిపోయినట్టేగా. వాళ్ళల్లోనూ ఉంటారు, ఇటుపక్క ఉంటారు. ఒక ఉద్యమం అనేది ఎట్లా ఉంటుందంటే మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టే. మీకు ఒకటి నచ్చింది అనుకోండి, ఇవాళ ఒకటి గంజాయికి అలవాటు పడ్డాడంటే ట్రాన్స్లో ఉంటాడు, ఇంకా వేరే ఏది ఉండదు కదా, వాళ్ళకి పట్టదు. తాగుపోతేనే అంతే. అది కాదు జీవితం ఉంది నీకు అని మనం చెప్తాం. ఇవాళ కొంతమంది వచ్చేసారు నక్సలైట్స్ అందరూ కూడా. వచ్చి వాళ్ళు ఇవాళ మేము మామూలుగా పనులు చేసుకుంటాం, మేము హ్యాపీగా ప్రజలతో ఉంటామని అంటున్నారు, మంచి పనులు చేస్తాం, ప్రజాస్వామ్యయుతంగా బతుకుతాం అంటున్నారు. ఇప్పుడు కాలం చెల్లిపోయినవండి అవన్నీ కూడా. ఇప్పుడు కొన్ని చట్టాలకు కూడా కాలం చెల్లిందని అనుకుంటున్నాంగా, అదేవిధంగా తీవ్రవాదానికి కూడా కాలం చెల్లింది. ఇవాళ యువత చదువుకుంటున్నారు. ఇవాళ యువతకి చదువు కొద్దిగా ఉన్నా కూడా స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు నక్సలిజం అయినా మావోయిజం అయినా ఇది ఉండడం వల్ల ఎవరైతే అవినీతి అరాచకాలకు పాల్పడుతున్నారో ఆ రాజకీయ నాయకులకి భయం ఉండేది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉండేవారు మేడం. మరి ఇప్పుడు నక్సలిజం అంతం అయిపోయింది అని చెప్పి కేంద్రం ప్రకటిస్తుంది. అంటే మరి ఇప్పుడు మరి అరాచకాల అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు మరి ఇంకా దేనికి భయపడతారంటారు? అలా కాదండి. ఇప్పుడు ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉంది, భూస్వాములే కదా ఒకప్పుడు వీళ్ళ టార్గెట్ ఉండేది. ఇవాళ మీకు రాజకీయ నాయకుల్లో ఇవాళ కొత్తగా అవినీతి చేశారా? లాలూ ప్రసాద్ యాదవ్ లేరా? ఎంతమంది లేరు? జగన్మోహన్ రెడ్డి లేరా? మరి వీళ్ళు నక్సల్స్ ఏం చేశారు? వాళ్ళని మాట్లాడారా ఎవరైనా? దేనికున్నారు నక్సలైట్స్ చెప్పండి మీరు. ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎక్కడో అడవుల్లో తిరుగుతూ, మీరు ఒక్కసారి ఊహించండి అది ఎంత కష్టం. ఇప్పుడు వాళ్ళ వైపు కూడా మన సానుభూతి ఉంటుంది కదా.
దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఒక సిద్ధాంతం కోసం వెళ్తున్నారు, కానీ సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది కదా. ఇప్పుడు తుపాకులు అధునాతనంగా తెచ్చుకుంటున్నారు కానీ ఆలోచన కొత్తగా తెచ్చుకోలేదుగా. మీకు కావాల్సింది అది. మీరు కాలానుగుణంగా మీరు మీ సైద్ధాంతిక వ్యూహాలను రచించుకుంటూ మీరు ఎట్లా అయితే ఆధునిక వెపన్స్ తెచ్చుకున్నారో ఆధునికత అనేది ఇందులో కూడా చోటు చేసుకోవాలి కదా. చోటు చేసుకోలేదు. ఎప్పుడైతే చోటు చేసుకోలేదో అది ఫెయిల్ అయినట్టే కదా. ఏం సాధించారు? మనుషుల ప్రాణాలు తీయటం తప్ప. మీలో కూడా మీ మనుషులు కూడా చనిపోయారుగా. ఇప్పుడు మీరు ఒకటి గమనించారంటే నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఉంటారు. ప్రభాకరన్ లాస్ట్ మినిట్ వరకు సేఫ్గానే ఉన్నాడుగా. నేను అంటున్నది అది. వాళ్ళు సేఫ్గా ఉంటూ కింద వాళ్ళు బలైపోతారు. మీకు అక్కడ మాత్రం తేడా ఏంది? అందరూ సమానంగా ఉండాలి అనే సిద్ధాంతం అనేది ఎక్కడ కనిపించింది మీకు? ఉందా ఎక్కడైనా? అక్కడ కూడా మీకు క్యాడర్స్ ఉంటాయి, కింది స్థాయి, పై స్థాయి, ఎగువ స్థాయి, ఇంకా ఎగువ స్థాయి. మరి అవి ఎందుకు ఉండాలి? కాబట్టి ఎక్కడా కూడా ఈక్వాలిటీ అనేది ఉండదు. ఏ సిద్ధాంతంలోనూ ఉండదు. చెప్పటం వరకే సిద్ధాంతాలు. ఆ హైరార్కీ అనేది ఈవెన్ నక్సలిజంలో కావచ్చు, లేకపోతే మరొక దాంట్లో కావచ్చు ఉంటుంది. ఇవాళ నక్సలిజం అనేది ఆల్మోస్ట్ విడిచిపెట్టుకుపోయింది. ఏవైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జనజీవన స్రవంతి రావాలి. ఇప్పుడు టూరిస్ట్ స్పాట్స్గా చేస్తామంటున్నారు వాటిని. అంటే జంతువులు కూడా నిర్భయంగా బతకగలగాలి, మనుషులే కాదు. అది మనం కోరుకునేది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.